ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసేస్తారు కదా, ఏ విధంగా ఉన్నదో ఒక లైక్ కామెంట్ అయితే పక్కా చేయండి. ఇంకా మంచి మంచి వీడియో అయితే ఎడిట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎడిటింగ్ అయితే లేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ముందైతే యాప్స్ ఓపెన్ చేయండి. యాప్స్ ఓపెన్ చేస్తే ఇదిగో బీట్ మార్క్ అండ్ సెక్యూరిటీ ఇచ్చిన ముందైతే బీట్ మార్క్ అండ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేనైతే సాంగ్కి తగ్గట్టు అయితే నేనైతే బీట్స్ అయితే యాడ్ చేశాను. మీరు బీట్కి తగ్గట్టు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్లేస్ సెకండ్ మీడియా ఫొటోస్, మీకు ఏమైనా నచ్చిన ఫొటోస్ సింపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా ఇట్లా జరిపి బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. ఇదే విధంగా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఒకటి ప్రాసెస్ చెప్తాను, ఇది ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వండి. 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. మీడియా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఇదే విధంగా అయితే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ యాడ్ చేసి మీకు అయితే చూపెడతాను. కొంచెం స్కిప్ చేస్తున్న వీడియోని అయితే మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికైతే ఇప్పుడైతే సెక్యూరిటీ యాడ్ చేసుకోండి. దానికోసం బ్యాక్ వచ్చి సెక్యూరిటీ పైన అయితే ఓపెన్ చేయండి. సెక్యూరిటీ పైన ఓపెన్ చేస్తే ఇదే విధంగా ఫస్ట్ ఫోటోని కాపీ చేయండి. కాపీ చేయండి. కాపీ చేస్తే సింపుల్గా బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇదిగో కిందికి రండి. కిందికి వచ్చి ఇదిగో డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ దాని పక్కన ఇంకొక ఫోటో దీనికైతే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసిండ్రు కదా, సింపుల్గా బ్యాక్ అయితే వచ్చి పైన ఓపెన్ చేయండి. సెక్యూరిటీ పైన అయితే ఓపెన్ చేసింది. ఫోన్ ఇంకా స్టక్ అవుతుంది. ఈ ఫోటోని అయితే మీది నుంచి కాపీ లేయర్ ఉంది కదా, దీన్ని కాపీ లేయర్ చేసి బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేస్తే ఇదిగో ఈ విధంగా అయితే కిందికి అయితే రండి. కిందికి వచ్చి ఇదిగో ఫస్ట్ ఫోటో దాన్నే ఇదిగో తెలిసింది కదా, దీన్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. దీన్ని అయితే క్లిక్ చేస్తే ఇదిగో సింబల్ మీద క్లిక్ చేసి కలర్ తీసేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చి ఇంకొక అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇది చేసుకోండి. మీరు ఫోటో గ్యాప్ 3 ఫోటోలు గ్యాప్ ఇచ్చి ఇదిగో దీన్ని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే కంటిన్యూగా అయితే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకొక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తాను ఫోటో మీద అయితే చేసి దీనికైతే డైరెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేస్తే ఇట్లానే మీరైతే కంటిన్యూ చేయండి. సింపుల్గా
బ్యాక్ అయితే వచ్చి సెకండ్ పైన అయితే ఓపెన్ చేయండి. ఇదిగో దీన్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. దీన్ని ఇంకా కాపీ లేయర్ చేస్తే ఇదిగో దీన్ని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే చేయండి. కిందికి వచ్చి ఇదిగో ఈ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే ఈ సింబల్ని అయితే టిక్ చేసి కలర్ని అయితే తీసి పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసారు కదా, ఇట్లయితే పేస్ట్ అయితే అవుతుంది. దీనికోసం మళ్ళీ ఇంకొక ఫోటో పెట్టి ఇంకొక ఫోటోని అయితే డైరెక్ట్గా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరు అయితే పేస్ట్ చేసుకోండి. ఇదిగో ఈ 2 ఫొటోస్ పెట్టండి. ఇలా ఫస్ట్ ఫోటో అయితే పెట్టండి. మీరైతే ఇదే విధంగా అయితే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వీడియోనైతే ఇక వీడియో అయిపోతే ఇక ఎడిట్ చేయడం అయిపోతే మీరైతే సింపుల్గా అయితే చెప్తున్నా. సపోజ్గా ఫోటో మొత్తం లాస్ట్ వరకు అయితే మొత్తంకి మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ బాగా అవుతుంది కాబట్టి. ఇదే విధంగా అయితే మీరైతే ఫోటో యాడ్ చేసి నెక్స్ట్ చేసి మీరైతే